కాకినాడ జిల్లా జగ్గంపేట నుంచి చెన్నైకు అక్రమంగా రవాణా చేస్తున్న 5 లక్షల రూపాయల విలువైన 262 కేజీల గంజాయిని నల్లజర్ల పోలీసులు పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో నల్లజర్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ముందుగా వచ్చిన సమాచారం మేరకు నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఐచర్ వ్యాన్ లో అక్రమంగా రవాణా చేస్తున్న 262 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. దీంతో పాటు ఈ వాహనానికి పైలట్ వాహనంగా వస్తున్న స్విఫ్ట్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని 4 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. వారి వద్ద నుంచి 2 వాహనాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు 3,100 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంజాయి స్మగ్లింగ్ సంబంధించి వినుకొండ వ్యక్తుల వివరాలను తెలుసుకునేందుకు విచారణ నిర్వహిస్తున్నామని తెలిపారు. వానాకాలం కదా ఎన్ని ప్రెస్ మీట్లు చూడలేదు. మాట్లాడుతుందా వెంకటభాయ్ ఈ గురించి మీ సేఫ్టీ గురించి అర్థమైందా? గౌరవనీయ శ్రీ ద్వారకా తిరుమలరావు గారు ఐపీఎస్ గారికి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన ఎస్పీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఎవరైతే ఉన్నారో మన నరసింహ కిషోర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు, అలాగే మన ఎస్డిపిఓ దేవకుమార్ గారి డిఎస్పీ గారి పర్యవేక్షణలో భాగంగా మాకు రాబడినటువంటి సమాచారం మేరకు మేము నిన్న 27వ తారీఖున అనగా 27వ తారీఖున మా టోల్ ప్లాజా దగ్గర మా మధ్యవర్తుల సమక్షంలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అక్కడ మేము వెహికల్ చెక్కింగ్ పెడుతుండగా అటువైపు నుంచి అంటే టువర్డ్స్ రాజమండ్రి నుంచి ఇటువైపు ఏలూరు వెళ్ళేటువంటి వేలో ఒక ఫస్ట్ డిజైర్ అనేటువంటి వెహికల్, అది మా షిఫ్ట్ వెహికల్, రెడ్ షిఫ్ట్ వెహికల్ ఒకటి కనబడింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఆపుతుంటే వాళ్ళు సస్పిషియస్గా కొంతమంది పారిపోవడం జరుగుతుంది, 1-3 వ్యక్తులు. దాని వెనకే దాన్ని అంటే వన్ ఆఫ్ ది ఈ రెడ్ వెహికల్ అనేది పైలటింగ్ వెహికల్ అన్నమాట. ఆ తర్వాత దీన్ని బేస్ చేసుకుని ఒక 2-3 మినిట్స్కి ఇంకొక వెహికల్ ఐచర్ వ్యాన్ వెహికల్ రావడం జరిగింది. దానిలో ఉన్నటువంటి డ్రైవర్లు ఎప్పుడైతే మనం ఇది ఆపామో వాళ్ళు కూడా ఇమీడియట్లీ అతను తీసుకుని బయటకు వెళ్ళడం జరుగుతుంది. పారిపోయే టైంలో మనం ఆ సిబ్బందితో పాటు పట్టుకున్నాము. అది మనం సస్పిషియస్గా ఉండడం వల్ల దాన్ని మధ్యవర్తి సమక్షంలోనూ దాన్ని ఒకసారి వెరిఫై చేసి చూడగా సుమారు దాని ఒక వెయింగ్ వచ్చేసి 262 కేజీల యొక్క గాంజా అనేది 10 బస్తాల రూపంలో దొరకడం జరిగింది. దీన్ని తదుపరి విచారణ నిమిత్తం ఇందులో భాగంగా ఒక 4 ముద్దాయిలను అరెస్ట్ చేశాము. దీనికి యొక్క ఫార్వర్డ్ అండ్ బ్యాక్ అండ్ కూడా మేము ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ తీసుకుంటాము. ఈ ఇద్దరు కూడా యాజ్ పర్ గైడ్లైన్స్ అండ్ ఎన్డీపీఎస్ యాక్ట్, నార్కోటిక్స్ డ్రగ్స్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 ప్రకారం సెక్షన్స్ అప్లికబుల్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఉంటుందండి. ఇది వీళ్ళు మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళకి మనకి చెప్పింది ఏంటంటే జగ్గంపేటకు సంబంధించినటువంటి నుంచి స్టార్ట్ అయ్యారు, అంటే ఏజెన్సీలో కలెక్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం చెన్నై వెళ్తుందని చెప్పారు. వీళ్ళందరూ కూడా పూర్తిగా చెన్నైకి తమిళనాడు స్టేట్కి సంబంధించిన వాళ్ళు, వెహికల్స్ కూడా అలాంటివి. దీనికి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అండ్ కూడా మేము పూర్తి స్థాయిలో అధికారుల ఉత్తర్వుల మేరకు వాళ్ళు తీసుకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ బ్యాచ్ మేము ఫాలోఅప్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. థ్యాంక్ యూ.